శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ ఆయుధాలు మరియు ఆభరణాలే మనకు మార్గదర్శనం చేయటానికి ఈ భూమిపై 12 మంది ఆళ్వార్లుగా అవతరించారు. వారే పాంచజన్యం అనగా శంఖము నుండి పొయ్గై ఆళ్వారు అవతరించారు. కౌమోదకి అనగా గద నుండి భూదత్త ఆళ్వారు జన్మించారు. నందకము అనగా ఖడ్గము నుండి పేయాళ్వారు జన్మించారు. సుదర్శన చక్రము నుండి తిరుమలిసై ఆళ్వారు అవతరించారు. విశ్వస్కేనుడు అనగా భగవంతుని సేనాధిపతి నమాళ్వారు జన్మించారు. స్వామి కౌస్తుభమణి నుండి కులశేఖర ఆళ్వారు జన్మించారు. ఈయనే తర్వాత తిరుమలలో గోవిందుడు ముందున్న గడపగా మారిపోయారు. అందుకే ఆ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు. కరుత్మంతుడే పెరియార్ ఆళ్వారుగా జన్మించారు. భూదేవి ఆండాళ్లు అనగా గోదాదేవిగా అవతరించింది. వనమాల అనగా వైజయంతిమాల నుండి తొండరడిప్పొడి ఆళ్వారు అవతరించారు. శ్రీవత్సం అనగా వక్షస్థలంలోని మచ్చ నుండి తిరుప్పాణ్ణాళ్వారు జన్మించారు. శార్గము అనగా ధనస్సు నుండి తిరుమంగయ్య ఆళ్వారు అవతరించారు. కుమదుడు అనగా విశ్వస్కేనుని గణములలో ఒకరు. ఈయన్ని మధుర కవి ఆళ్వారుగా అవతరించారు. వీరిలో నమ్మాళ్వారును అవయవి అని, మిగిలిన ఆళ్వార్లను ఆయన అవయవాలు అని కూడా అభివర్ణిస్తారు. అందుకే నమ్మల్వారిని ముఖ్యమైన వారిగా భావిస్తారు. ఓం నమో నారాయణ.